చూస్తున్నారు కదా, గుట్ట పైన ఇది ఎట్లా ఉండే, ఎట్లయింది. ఏదో అంటే ఇదేదో నేను శ్రీశైలం గొప్పతనం అని మీకు చెప్పట్లేదు. కాకపోతే చేస్తుంటే ఏదైనా సాధ్యమవుతుంది, చేస్తుంటే ఏదైనా అవుతుంది పని కార్యక్రమం. అసలు ఎట్లా ఉండే రాళ్ళ మధ్యలో వినాయకుని తెచ్చిపెట్టాడు. ఆయన ప్రతిసారి చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీశైలం శివలింగం, వినాయకుడు, లక్ష్మణస్వామి, లక్ష్మణరూపుడు, లక్ష్మణస్వామి, లక్ష్మణుడు, జ్యోతి, అఖండ జ్యోతి. ఈ టైల్స్ వేయించిండు, టైల్స్ వేయించిండు శ్రీరామ్. శ్రీరామ్ టైల్స్ ఎట్లా ఉండే, లోపల చిత్తలు కొబ్బరికాయలు కొడితే కూడా కింద కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. అలాంటిది ఇంత బ్రహ్మాండంగా చేపించిండు. దానికి ఎంత ఖర్చు అయిందనేది ఆయనకి ఆయన చెప్పడు లెక్కలు. ఎందుకంటే నేను చేసేది పెద్ద పని అన్నట్టుగా చేపిస్తుంటాడు. కానీ ఇట్లా అందరూ సహకరిస్తే ఇంకా ఏ స్థాయికో వెళ్ళిపోతుంది వాసన. ఏ గుడి అయినా గుడి విగ్రహం అందరి మొక్కిది రాయికి ఏడవైనా, కానీ కొంచెం అందరూ శ్రద్ధ పెట్టి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా చక్కగా దేవస్థానాలు డెవలప్ చేసుకొని మంచిగా మనం హిందూ మతాన్ని కానీ మన దేవస్థానాలు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ టైల్స్ చూస్తున్నాం కదా, ఇట్లా లేకుండే కింద ఇంత బ్రహ్మాండంగా కింద వేయడం జరిగింది. ఈ లోపల కూర్చోవడానికి ఇంత నీట్గా ఏ ఇండ్లలో కూడా వేసుకోము, అంత నీట్గా వేయడం జరిగింది. కొంచెం ఎవరిని ఏదో ఉద్దేశించి కాదు చూపిస్తున్నా. ఇట్లా ఎట్లా ఉండే కింద కూర్చోవడానికి గుంతలాగా ఉండే, అంత బ్రహ్మాండంగా అయింది. జర తల అందరూ చేస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు ఇక్కడ. వాస్తవానికి చెప్పాలంటే చాలా బాగా అయింది, అద్భుతంగా అయింది. ఈ చీకట్లనే మీకు ఇలాగ అనిపిస్తుంది. ఒక్కసారి గుట్టపైకి వచ్చి అందరూ పెద్ద మనసు చేసుకొని గుట్టపైకి వచ్చి చూస్తే ఇంకా ఏదో చేయాలని అనిపిస్తుంది. అది ఒక దయ ఉన్నవారికి, భగవంతుని దయ ఉన్నవారికి, భగవంతుని నమ్ముకున్న వారికి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. నేను బయటికి వెళ్తున్నాను కొంచెం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. రామచంద్ర ప్రభు. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్.